లిటరల్లీ మామ, రాత్రి జరిగినటువంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ని మాత్రం పంజాబ్ కింగ్స్ లైఫ్ టైంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ 28 రన్స్ దగ్గర ఉన్నప్పుడు యష్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ తీరా చూసేసరికి ఆ బాల్ వచ్చేసి నో బాల్. అక్కడి నుంచి గేర్ మార్చాడు భయ్య, మామూలుగా కాదు. ఊచకోత ఇన్నింగ్స్ని అయితే ఆడాడు గ్రౌండ్లో. అక్కడ ఫ్యాన్స్కి, ఇటు వచ్చేసి పంజాబ్ కింగ్స్కి జాతర అంటే ఏందో చూపించాడు గ్రౌండ్లో. అసలు మనం మ్యాచ్ చూస్తున్నామా, హైలైట్స్ చూస్తున్నామా అన్నట్టు ఇన్నింగ్స్ని అయితే ఆడాడు. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే కాదు, మిగతా ఫ్యాన్స్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. అభిషేక్ శర్మ ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిపోయి ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇన్నింగ్స్ని ఆడాలి, మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సిన పరిస్థితిలో ఉంది ఎస్ఆర్హెచ్కి. అలాంటి మ్యాచ్లో నేను సెంచరీ కొట్టి ఈ సెంచరీని నేను ఆరెంజ్ ఆర్మీకి డెలికేట్ చేయాలని చెప్పి ఒక చిట్టిలో రాసుకొని వెళ్ళావు కదా. అసలు నీ కాన్ఫిడెంట్ లెవెల్కి, నీ కసికి హ్యాట్స్ ఆఫ్. ఆరెంజ్ ఆర్మీ అంటేనే ఆటే ఆటే సునామీ అన్నట్టుగా ఆడావు. వెల్ ప్లేడ్ అభిషేక్ శర్మ.